కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే ఇన్వాల్వ్ అవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని గంటా సున్నితంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, తనకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారని గంటా ప్రశ్నించారు. లీజ్ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే టైంలో అందుబాటులో లేరని విష్ణుకుమార్ రాజు తెలిపారు. అరే కలెక్టర్ కాదు, ఆర్టీఓ కాదు, ఎవరు కాదు, ఎట్లా కలెక్టర్ గారు ఎలా ఇస్తారు? సంబంధం లేదా? ఏంటి బాధ్యత? అనిపించలేదా? సీనియర్ లీడర్ కాదు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. లోకల్ ఎమ్మెల్యే సంబంధం లేకుండా మీరు 6 సంతకాలు పెట్టి ఒకటి నేర్చుకున్న వేరే ఇష్టం. అంటే ఏ మెసేజ్ వెళ్తుంది? అది మొత్తం గ్రూపులు కోలుగోలు చేస్తున్నారు. ఏం చేస్తాను మరి? ఎట్లా గ్రూపుల్లో వెళ్ళిపోయి అంతా వాడు కూడా ఒక కావాల్సి వాడు గ్రూపుల్లో పెట్టి ఇది విష్ణుకుమార్ రాజు పవర్ అని చెప్తుంటే ఏం చేస్తారు? ఇక్కడికి ఉన్నాడు అక్కడ ఒక దరిద్రుడు వాడు డబ్బులు చూసి అన్ని పెడితే చూపిస్తానండి మీకు అన్ని పద్ధతి ఇదే లిమిట్ ఉండాలి. అడిగారు 6 ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి చెవిటి పెట్టారు. బయట మెసేజ్ ఏమవుతుంది? అది సీఎం కాదండి, అంటే కలెక్టర్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు? మరి ఎందుకు ఇచ్చారు? కలెక్టర్ ఎందుకు చేయాలన్నప్పుడు 6 ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి చెవిటి ఏం మెసేజ్ పడుతుంది చెప్పడానికి? మరి ఒక్కడి విషయాలు అర్థం ఉంది వేరే నాకు సంబంధం లేదు. మరి ఎలా మరి పెట్టారు? ఎలాగ మరి ఏ తప్పు అంటే మీరు కట్టించి తప్పు, మీరు మాట్లాడడం తప్పు. వాడికి పెట్టే ఆడుకున్న బుద్ధి ఉండదు, కనీసం ఏంటి చూసుకోవద్దు. ఆడ తప్పు ఎందుకు? డెఫినెట్గా పలాసిని ఇస్తారు కదా, తప్పుగా పడేది స్టేట్ ప్రెసిడెంట్ ఎలా చేస్తాడు? అది నీ తప్పు నా తప్పు కాదు, అదే పద్ధతి. కాదు అప్పటికప్పుడు రాసిచ్చింది కాదు కదా, ఇది టైప్ చేసింది. టైప్ వచ్చేసారు, అప్పటికప్పుడు టైప్ చేశారు దాన్ని అక్కడ విష్ణు. అది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ కాదు, అలా ఇవ్వడం 100% అప్పటికప్పుడు చేసింది అది. అదే ముందు నాకు పెట్టారు, సభకు పెట్ట పంపిస్తారు. అది ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతారు. ఆడోడు ఒకటి వచ్చేదో మాట్లాడు, తొంగోడు వచ్చేదో మాట్లాడు, తొంగోడు వచ్చేదో అలా అన్నాళ్ళు మీరేదో వేరే ఇంకొక అపోజిషన్ పార్టీ ఒక అపోజిషన్ పెడితే ఒక రైతు మేము మాట్లాడుకోవచ్చు. కాదు కదా, కరెక్ట్గా నాకు పెట్టారు, సభకు పెట్ట పంపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడటం. ఆడోడు ఒకటి చదువు మాట్లాడు, తొంగోడు చదువు మాట్లాడు, తొంగోడు చదువు అలా అన్నాళ్ళు ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, కూటమి నేతల మధ్య విభేదాలు చూస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి అలాగే ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్కి మధ్య వాగ్వాదం అయితే రాజుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఎందుకని డీటెయిల్స్ ఏంటి ప్రజెంట్? శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా విష్ణుకుమార్ రాజు విశాఖ
నార్త్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఫిలిం నగర్ ఆ క్లబ్ కు సంబంధించి లీజు వ్యవహారం విషయంలో ఆ జిల్లా కలెక్టర్ కు నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఆ సమయంలో ఆ గంటా శ్రీనివాసరావు స్థానికంగా లేరనేది ప్రస్తుతం విష్ణుకుమార్ రాజు చెప్తున్నటువంటి. అయితే ఒక్కసారిగా ఈ విషయంలో, ఎందుకంటే తనకు సంబంధం లేనటువంటి ఆ నియోజకవర్గం విషయంలో ఎందుకు కలెక్టర్కి ఫిర్యాదు చేయాలి విష్ణుకుమార్ రాజు అంటూ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బహిరంగంగానే ఫైర్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఒక్క దెబ్బకు కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఆ డిప్యూటీ మేయర్ కి సంబంధించి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మొత్తం అందరూ కూడా కౌన్సిల్ కు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో అటు గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు ఇద్దరు ఎదురెదురు కావడంతో ఒక్కసారిగా గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజుని నాకు తెలియకుండా, నాకు సంబంధం లేకుండా నా నియోజకవర్గంలోకి మీరు అసలు ఎలా ఇక్కడ విషయాలను మీరు ఏ విధంగా చూస్తారు అంటూ సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇష్టానుసారంగా మీరు వ్యవహరిస్తే సహించేది లేదు. అసలు మీకు సంబంధం లేనటువంటి ఆ ఫిలిం నగర్ క్లబ్ విషయంలో మీరు కలెక్టర్ కి ఏ విధంగా ఫిర్యాదు చేశారంటూ అటు విష్ణుకుమార్ రాజునైతే చాలా సున్నితంగా హెచ్చరించినటువంటిది అయితే ఉంది. సాటి ఎమ్మెల్యే అయినా కూడా అటు గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం అయినటువంటి భీమిలిలో గంటా శ్రీనివాసరావుకు తెలియకుండా ఈ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ విష్ణుకుమార్ రాజు మీద సీరియస్ అయిన విష్ణుకుమార్ రాజు దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఆ సమయంలో మీరు లోకల్ గా లేకపోవడం వల్ల నేను కలెక్టర్ కి ఫిర్యాదు చేశాను తప్ప ఉద్దేశం ఏమీ లేదు అని చెప్తున్నారు. అయితే లీజు వ్యవహారానికి సంబంధించి కలెక్టర్ కి ఫిర్యాదు చేయాలంటే అది నా నియోజకవర్గంలో ఉంది కాబట్టి భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఫిర్యాదు చేస్తాను. దాని మీద చర్యలు ఏమైనా చేపట్టాలంటే నేను తీసుకుంటాను, అధికారులకు ఏమైనా చేయాలంటే నేను చేస్తాను తప్ప మీకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఎందుకు అంటూ చాలా సున్నితంగా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. మనము గంటా శ్రీనివాసరావు మాట్లాడిన మాటలను కానీ అటు విష్ణుకుమార్ రాజు వింటూ సమాధానం చెప్తుంది కానీ మనం విన్నాము ఏ స్థాయిలో ఉందనేది. ఒక్కసారిగా ఇద్దరు నాయకుల మధ్యన కౌన్సిల్ కి వచ్చినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నిర్ఘాంతపై చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ స్థానికంగా ఈ కౌన్సిల్ చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్యనే ఎలాంటి ఆలోచన లేకుండా ఒకరికొకరు గంటా శ్రీనివాసరావు అయితే తన నియోజకవర్గంలోకి రావడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, గత అంటే 2019 ఎన్నికల్లో ఇప్పుడు ప్రాతినిధ్యం విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విశాఖ నార్త్ నియోజకవర్గంలోనే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ 2024 ఎన్నికల్లో ప్రస్తుతం భీమిలికి అయితే షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గంటా శ్రీనివాసరావు కూడా తన ఆలోచన విధానం ప్రకారం చూసినా నేను గతంలో ఇక్కడ పనిచేశాను కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించి దేనిలోనూ నేను వేలు పెట్టడం లేదు, మీరు భీమిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏ విధంగా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తారంటూ చాలా సున్నితంగా అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకెప్పుడు ఇలాంటివి చేయకుండా ఉండాలనే సూత్రప్రాయంగా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద కూడా ఇరు నాయకులు స్పందించాల్సి సౌమ్య. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అప్పుడు రోడ్ టైప్ చేశారు కదా ఇప్పుడు కప్పేస్తారు అది. అయ్యో 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 సార్ ఎంపీ గారు అడగండి. ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు. ఎంపీ కాదు మాడిఫై చేయ అప్పటికప్పుడు చేస్తుంది సార్ ఇది. తప్పది అది కాదు. అప్పుడు రోడ్ టైప్ చేశారు కదా